హాయ్ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అయినా కేరళ ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చలేదు. ఎన్నికలు జరిగిన మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి పాలన కూడా మొదలైతే కేరళ ప్రజలు మాత్రం తమ సీఎం ఎవరో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేరళను కూడా మరో కర్ణాటకలా మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందా? 2023లో కర్ణాటకలో సాధించిన ఘన విజయం తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పవర్ పాలిటిక్స్ ఎలా నడిచాయో ఇప్పుడు కేరళలో కూడా అలాంటి ముసలమే పుట్టేలా కనిపిస్తోంది. రేసులో ఉన్న ఆ ముగ్గురిలో ఎవరికి పగ్గాలు అప్పగించాలో తెలియక ఢిల్లీ పెద్దలు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. కేరళలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న వామపక్షాలను గద్దెదించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం సాధించింది. సెంట్రల్ కేరళ, ట్రావెన్కోర్తో పాటు వామపక్షాల కంచుకోటలను సైతం బద్దలు కొట్టి ఏకంగా 140కి గాను 102 సీట్లను యూడీఎఫ్ కైవసం చేసుకుంది. ఇది మార్పు కోసం, సుస్థిరమైన ప్రభుత్వం కోసం ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ప్రజలు తమకు ఏ ప్రభుత్వం కావాలో తేల్చినా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీనికి కారణం ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించలేకపోవడమే. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య మొదలైన ఆధిపత్య పోరు దాదాపు 3 ఏళ్లు అవుతున్నా ఇంకా చల్లారలేదు. ఇప్పుడు కేరళలో కూడా అలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాదం ఉంది. కర్ణాటకలో చేసిన తప్పును కాంగ్రెస్ ఇక్కడ కూడా రిపీట్ చేయకూడదని వెంటనే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ ముందుగానే ప్రకటించలేదు. ప్రతిపక్ష నేత వీడి సతీశన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీని ముందుండి నడిపించారు. దీంతో సతీశన్ బలమైన మాస్ లీడర్గా ఎదిగారు. అలాగే రమేష్ చెన్నితలను ప్రచార కమిటీ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన పార్టీకి వీర విధేయుడు, పైగా సీనియర్ నేత. వీరిద్దరూ సీఎం రేసులో ఉన్నట్లు బహిరంగంగానే చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అలప్పుజ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పార్టీలో కీలక పవర్ సెంటర్గా ఉన్నారు. ఆయన కూడా సీఎం పీఠం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా బహిరంగంగా తమను సీఎం చేయండి అని చెప్పకపోయినా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం పార్టీలో చాలా టాలెంట్ ఉంది, అందరూ కలిసే అడుగులు వేయాలి అని చెబుతూ ఈ ముగ్గురి విషయంలో ఒక స్పష్టత ఇవ్వకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమో ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడం కూడా అంతే ముఖ్యం. ఈ దశలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం 2 పడవల మీద కాలు వేయకూడదు. అధిష్టానం రిస్క్ తీసుకున్నప్పటికీ ఒకే నాయకుడికి స్పష్టమైన మద్దతు తెలపాలి. మిగతా వారందరూ ఆ నిర్ణయానికి కట్టుబడేలా చేయాలి. కర్ణాటకలో ఈ గందరగోళం వల్ల పరిపాలన కుంటుపడింది. డీకే శివకుమార్ను ఇంకా ఎదురు చూసేలా చేయడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ప్రతికూల ప్రభావం పడింది. కేరళలో కూడా రొటేషనల్ ముఖ్యమంత్రి విధానం తీసుకొస్తే అది మరింత నష్టదాయకం. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కాబట్టి అక్కడ సమతుల్యత కష్టమైంది. కానీ కేరళలో ఉన్న ముగ్గురు సీఎం రేసు అభ్యర్థులు నాయర్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అధిష్టానం ఒక నిర్ణయానికి రావచ్చు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న వారిలో వీడి సతీశన్కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. 2021లో రమేష్ చెన్నితల నేతృత్వంలో పార్టీ విఫలమైన చోట 2026లో సతీశన్ పార్టీకి అద్భుత విజయం సాధించి పెట్టారు. ఆయనకు మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు కూడా ఉండడం కలిసొచ్చే అంశం. అయితే ఆయన కొంత కఠినంగా ఉంటారనే వాదన ఉంది. ఒకవేళ ఆయనకు సీఎం పదవి దక్కకపోతే బుజ్జగించడం చాలా కష్టం. మరోవైపు కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి అత్యంత విధేయుడు. ఆయనకు కూడా కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు సతీశన్, కేసీ వేణుగోపాల్ వర్గాలుగా విడిపోయారు. దేశంలో పొలిటికల్ మ్యాప్ మారిపోయి మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోకి వెళ్తున్న సమయంలో కేరళ ప్రజలిచ్చిన ఘన విజయాన్ని నిలబెట్టుకోవాలంటే హైకమాండ్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కర్ణాటక తరహాలో గ్రూపు తగాదాలకు తావివ్వకుండా అన్ని వర్గాలను ఒప్పించి వెంటనే సీఎం అభ్యర్థిని హైకమాండ్ ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే కేరళ మరో కర్ణాటక కావడం ఖాయం.